ఈ వీడియోలో మనం తెలంగాణ హైకోర్టుకి సంబంధించి ప్రాసెస్ సర్వర్ ఆఫీస్ సబార్డినేట్ ఉన్నాయి కదా, సో వాటికి లాస్ట్ మినిట్ రివిజన్ చెక్ లిస్ట్ అయితే నేను డిస్కస్ చేశానండి. ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో ఏవి అయితే మనకి టైంలో లాస్ట్ టైంలో అంతా చదివేసి ఉంటారు కాబట్టి సిలబస్ వచ్చేసి ఈ టైంలో రివిజన్ అయితే ఏ టాపిక్స్ చేసుకుంటే బెటర్ స్కోరింగ్ ఏది ఉంటుందని చెప్పేసి నేనైతే కొన్ని టాపిక్స్ అయితే ప్రీవియస్ పేపర్స్ బేస్ చేసుకుని అయితే తయారు చేయడం అయితే జరిగింది. సో సబ్జెక్ట్స్ వైజ్ అయితే ప్రిపేర్ చేశాను. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం వీడియో. ఫస్ట్ వచ్చేసి మనకి హిస్టరీ టాపిక్స్ అండి. ఈ హిస్టరీలో వచ్చేసి మనకి నార్మల్గా అయితే ఇది చదవాలి ఇది చదవకూడదని ఏముండదు. హిస్టరీ అంటేనే కంప్లీట్గా మనం డీటెయిల్గా అయితే చదవాలి. అండ్ దాంట్లో నేను మెయిన్గా మళ్ళీ మీకు ఒకసారి రివిజన్ చేసుకుంటే బాగుంటుంది, కంపల్సరీగా వస్తాయి టాపిక్స్ అనేవి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఏంటంటే మనకి యాన్షియంట్ హిస్టరీ, మీడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ ఉన్నాయి కదా, ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్ర, భారతదేశానికి సంబంధించినవి. సో ఇవైతే ఇందులో నుంచి అయితే ఖచ్చితంగా బిట్స్ వస్తాయండి. అండ్ మనకి ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది కదా, సింధు నాగరికత. సో దాని గురించి అయితే దానికి సంబంధించిన అసలు దానికి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే నేమ్ ఎందుకు వచ్చింది, సో మొదట కనుగొన్నది ఏంటి, హరప్పానా, సో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషను. అండ్ వాళ్ళ యొక్క ఏమంటారు సిటీ ప్లానింగ్ గురించి, వాళ్ళు ఏ దేవుణ్ణి పూజిస్తారు, సో అట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనం చూసుకోవాలి ఒకసారి, ఇంపార్టెంట్ బిట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ బుద్ధిజం, జైనిజం ఉన్నాయి కదా, సో బుద్ధుడి గురించి అండ్ మహావీరుడి గురించి, బుద్ధుడు ఎక్కడ జన్మించాడు, ఆయనకి ఎక్కడ ఎండేట్మెంట్ అయింది, ప్లస్ ఆయన ఫాదర్ మదర్ గురించి, ఆయన ఏ వంశానికి చెందినవాడు, సో ఇలాంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే మీరు చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకో వచ్చేసి మనకి మౌర్యులు, అశోకుల సామ్రాజ్యం గురించి కూడా అశోకుడు గురించి కూడా చూసుకోవాలండి. అండ్ ఆయన ఏంటంటే ఏ యుద్ధాలు జరిగాయి, పెద్ద పెద్ద యుద్ధాలు ఏం జరిగాయి, సో అశోకుడు ఏమేమి కట్టించారు, సో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. అండ్ మౌర్యులలో చివరి వాళ్ళు ఎవరు, గొప్ప వాళ్ళు ఎవరు, అండ్ వాళ్ళ టైంలో వచ్చేసి ముఖ్యమైన జరిగిన ఘట్టాలు కానీ ఇలాంటివి అయితే చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ గుప్తాస్ కూడా అలాగే. అండ్ ఢిల్లీ సుల్తానేట్స్ గురించి ఇన్ఫర్మేషను, మొఘల్స్ గురించి, అండ్ మొఘల్ రాజాలు ఉండరు కదా, అక్బర్, బాబర్, జహాంగీర్. ఖచ్చితంగా అయితే ఈ అక్బర్, బాబర్, జహాంగీర్, షాజహాన్ గురించి అయితే ఖచ్చితంగా అయితే బిట్ అయితే వస్తుందండి. వాళ్ళు ఏ కోటను కట్టించారు, వాళ్ళ దగ్గర ఉన్న బులంద్ దర్వాజా, సో ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా, వాళ్ళ టైంలో ఎలా ఉండేది పాలన అనేవి కూడా సంబంధించిన క్వశ్చన్స్ కూడా వస్తాయి. అండ్ మనకి నెక్స్ట్ ఇంకేంటంటే యూరోపియన్ల యొక్క రాక ఉంది కదా, సో వాళ్ళు వాస్కో డి గామా గురించి, ఫస్ట్ ఎవరు వచ్చారు మనకి యూరోపియన్లలో, పోర్చుగీస్ వాళ్ళు ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు అనే క్వశ్చన్స్ అడుగుతారు. సో ఖచ్చితంగా అయితే మీ వాస్కో డి గామా గురించి అయితే చాలాసార్లు అయితే రిపీట్ అయిందని క్వశ్చన్. ఆయన ఎప్పుడైతే వచ్చారు భారతదేశానికి అని చెప్పేసి ఇయర్ అడిగారు, ఒక్కొక్కసారి వచ్చేసి ఏ ప్రాంతానికి చేరుకున్నాడు అని చెప్పేసి అడిగారు. అలా అయితే చాలాసార్లు అడగడం జరిగింది. అండ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి కూడా క్వశ్చన్స్ అడిగారు. సో వాళ్ళు ఏ శతాబ్దంలో వచ్చారు, యూరోపియన్స్, పోర్చుగీస్ వారు, బ్రిటిష్ వారు, డచ్ వారు, సో ఎవరెవరు ఏ టైంలో వచ్చారు అనేది కూడా చూసుకోండి ఒకసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 1857 తిరుగుబాటు. సో ఈ 1857 రివోల్ట్ ఉంది కదా, సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో అయితే ఇది అడుగుతారు. దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం చూసుకోవాలి మనకి. అండ్ ఎందుకు జరిగింది, ఆ యుద్ధం ఎందుకు తిరుగుబాటు జరిగింది, ఎవరు స్టార్ట్ చేశారు, ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు, ఏ ఏరియా నుంచి ఎవరు ఈ యుద్ధం అని నడిపించారు, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మన ఫ్రీడమ్ స్ట్రగుల్స్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించిన ఉద్యమాలు. అండ్ బక్సర్ యుద్ధం గురించి, ప్లాజీ యుద్ధం గురించి, సో మెయిన్ యుద్ధాలు ఉన్నాయి కదా, సో వాటి గురించి కూడా చూసుకోండి. ఇయర్స్ చూసుకోండి, మెయిన్గా ఇయర్స్ చూసుకోండి. అండ్ ఎవరు నాయకత్వం వహించారు లాంటి క్వశ్చన్స్ అడుగుతారు, సో అవి కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ మెయిన్గా గాంధీ ఉద్యమాలు, క్విట్ ఇండియా మూవ్మెంట్ గురించి, ఉప్పు సత్యాగ్రహం గురించి, సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా చూసుకోండి. అవైతే చాలా ఇంపార్టెంట్. వీటిలో నుంచి కూడా ఖచ్చితంగా మనకు ఒక బిట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి గవర్నర్స్, వైస్ రాయ్స్, మొట్టమొదటి వాళ్ళు ఎవరు, చివరి వాళ్ళు ఎవరు, ఎవరి టైంలో ఈ సతీసాగమనం వచ్చింది, ఎవరి టైంలో ఈ చట్టం వచ్చింది, సో అట్లా మనకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ కూడా ఎలా మనకు అసలు ఫస్ట్ ఎలా మెర్జ్ అయింది, తెలంగాణ హైదరాబాద్ వచ్చేసి ఎలా విలీనమైంది, ఏ యాక్ట్ ద్వారా విలీనమైంది, సో తెలంగాణ హిస్టరీ గురించి, వెట్టి చాకరీ మూమెంట్ గురించి, సో ఇలా ప్రతి ఒక్క దాని గురించి అయితే మీరైతే చూసుకోండి.
అండ్ నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే కాకతీయుల గురించి. సో కాకతీయుల గురించి కూడా చూసుకోండి. అండ్ హైదరాబాద్ వచ్చేసి లిబరేషన్ గురించి, హైదరాబాద్ లిబరేషన్ గురించి, అండ్ ఈ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ ఉంది కదా, సో దాని గురించి కూడా అయితే కంపల్సరీగా చూసుకోండి. మెయిన్ అయితే మనకి 1857 తిరుగుబాటు గురించి అయితే ఖచ్చితంగా అడుగుతారు. అండ్ మనకి నెక్స్ట్ మొఘల్ నుంచి అయితే ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఇలా ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా అయితే బిట్స్ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి పాలిటీ అండి. సో ఈ పాలిటీ ఉంది కదా, సో ఈ పాలిటీలో వచ్చేసి మనకి ఈ ప్రియాంబుల్ ఉంది కదా, సో ప్రియాంబుల్ పీఠిక, సో పీఠికకి రిలేటెడ్గా, రాజ్యాంగ పీఠికకి రిలేటెడ్గా అడుగుతారు. అండ్ ఇంకా ఏంటంటే ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఈ వ్రిట్స్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఖచ్చితంగా మనకి ఏమేమి అడుగుతారంటే ఏ రాజ్యాంగం నుంచి అంటే ఏ దేశం నుంచి తీసుకున్నారని చెప్పేసి అడుగుతారు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకా ఏం అడుగుతారంటే ఈ ఫండమెంటల్ రైట్స్ అయితే మనకి ఏమంటారు, ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి, ప్రజెంట్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఫండమెంటల్ రైట్స్. సో వీటిని తొలగించారని చెప్పేసి కూడా అడుగుతారు. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ కూడా అంతే, ఇవి ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు, సో వాటికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి పాలిటీ అంటే ఖచ్చితంగా ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా ఏంటంటే ఉన్నాయి కదా అమెండ్మెంట్స్ ఉంటాయి కదా, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఎగ్జామ్లో అయితే ఖచ్చితంగా అడుగుతారు ఈ ఫండమెంటల్ రైట్స్, డ్యూటీస్, అమెండ్మెంట్స్, ఇవి ఖచ్చితంగా చూసుకోండి. అండ్ ప్రెసిడెంట్కి, గవర్నర్కి రిలేటెడ్ ఆర్టికల్స్ ఉంటాయి కదా, ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ప్రెసిడెంట్ గురించి, గవర్నర్ గురించి, అండ్ ప్రెసిడెంట్ ఎవరెవరిని నియమిస్తారో కూడా చూసుకోండి. నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కూడా, ఇవి ఆదేశ సూత్రాలు ఉన్నాయి కదా, సో ఇవి కూడా చూసుకోండి. ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ భాగంలో ఉంటాయి, సో ఇవి కూడా ఏదైనా కూడా ఏ భాగంలో నుంచి ఉన్నాయి అని చెప్పేసి కూడా అడుగుతారు. సో అవి కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి పంచాయతీరాజ్, మున్సిపాలిటీ ఉన్నాయి కదా, సో వాటి గురించి కూడా చూసుకోండి. ఏ అమెండ్మెంట్ ద్వారా అయితే చేర్చారు, రాజ్యాంగ హోదా వచ్చింది వీటికి అని చెప్పేసి అది కూడా అడుగుతారు. నెక్స్ట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉన్నాయి కదా మనకి, నేషనల్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ప్లస్ రాష్ట్రపతి పాలన గురించి, సో వీటన్నిటి గురించి అయితే ఇవి కూడా అడుగుతారు. సో మెయిన్గా ఏంటంటే మనకి పాలిటీలో ఈ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, అండ్ ప్రెసిడెంట్, గవర్నర్ గురించి, అండ్ పార్లమెంట్ గురించి, అండ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, పంచాయతీరాజ్, మున్సిపాలిటీస్, ఇవి ఒకటి. నెక్స్ట్ షెడ్యూల్స్ కూడా చూసుకోండి. షెడ్యూల్స్ కూడా 12 షెడ్యూల్స్ గురించి కూడా అడుగుతారు. ఈ 12 షెడ్యూల్స్ గురించి సంబంధించినవి మనకి యాడ్ చేసిన ఏ ఇయర్లో యాడ్ చేశారు అనేది కూడా ఉంటుంది ఈ 12 షెడ్యూల్స్లో. అండ్ మనకి ఏమంటారు భాషలు ఉన్నాయి కదా, సో భాషలు, సో ఆ లాంగ్వేజెస్ కూడా ఏ ఇయర్లో ఏది యాడ్ చేశారనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ కాన్స్టిట్యూషన్లో స్టార్టింగ్ అప్పుడు ఎన్ని భాషలు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని భాషలు ఉన్నాయి, సో దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం చూసుకోండి. ఇది వచ్చేసి మనకి పాలిటీ గురించి అండి. అండ్ నెక్స్ట్ జాగ్రఫీ అండి. సో జాగ్రఫీ వచ్చేసి మనకి మెయిన్లీ నదులు, ఉపనదులు అండి. ఈ నదులు ఇక్కడ ఏ ప్రాంతంలో ఏ విధంగా పిలుస్తారు ఈ నదుల్ని, అదొకటి. ప్లస్ ఒక నది ఉంటే దాని ఉపనదులు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రహ్మపుత్ర నది కనుక మనకి టిబెట్లో స్టార్ట్ అయ్యి బంగాళాఖాతంలో కలుస్తుంది కదా, సో టిబెట్ నుంచి బంగాళాఖాతం మధ్యలో ఈ జర్నీ ఉంటుంది కదా, ఆ జర్నీలో ఒక్కొక్క ప్లేస్లో దానికి ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. సో ఏ ప్లేస్లో ఎలా పిలుస్తారు, అట్లా రిమైనింగ్ నదుల గురించి కూడా. అండ్ ఈ నదుల మీద మనం కడతాం కదా ప్రాజెక్ట్స్, అసలు ఏ నది మీద ఫర్ ఎగ్జాంపుల్ హీరాకుడ్ డ్యామ్ ఏ నది మీద కట్టారు, అట్లా ఒక్కొక్క నది మీద ఏమేమి కట్టారు, ఆనకట్టలు ఏం కట్టారు, ప్రాజెక్ట్స్ ఏం చేశారు అని చెప్పేసి కూడా అడుగుతారు. ఇంకా ఏంటంటే మనకి పంటలు, ఈ పంటలు ఏ కాలంలో ఏ పంటలు వేస్తారు, ఏ నేల ఏ పంటకి ఏ నేల అనువైనది, సో ఇవి కూడా ఒకసారి చూసుకోండి. మనకి ఏమంటారు ఈ సీజన్లో ఈ పంట, వింటర్ సీజన్లో ఒక పంట, సమ్మర్ సీజన్లో ఒక పంట, ఇట్లా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, సో అదంతా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకి బయోస్పియర్ రిజర్వ్స్ ఉంటాయి కదా, సో వాటి గురించి, నేషనల్ పార్క్స్ గురించి, అండ్ రామ్సర్ సైట్స్ అయితే ప్రీవియస్గా మన ఎగ్జామినర్లో, ఫీల్డ్ అసిస్టెంట్లో వీటిలలో అయితే ఎక్కువగా అడగలేదు. బట్ నాకెందుకు ఈసారి గట్ ఫీలింగ్ ఏమనిపిస్తుంది అంటే ఈ రామ్సర్ సైట్స్ గురించి కూడా అడుగుతారని అనిపిస్తుంది. సో ఇన్ డెప్త్గా కాకపోయినా జస్ట్ ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయి, హైయెస్ట్ ఏ స్టేట్స్లో ఉన్నాయి, అసలు లేని స్టేట్ ఏంటి, అండ్ లోయెస్ట్ ఏ స్టేట్లో ఉన్నాయి,
ఇండియాలో అసలు ఫస్ట్ రామ్సర్ సైట్ అనేది మనకి February 1, 1982లో అయితే గుర్తించడం అయితే జరిగింది కదా, ఈ చిలికా సరస్సు ఇంకొకటి అయితే గుర్తించడం జరిగింది. సో ఇవి కూడా ఒక డేట్స్ కూడా గుర్తుంచుకోండి. అండ్ మనకి ఇంకా ఏంటంటే ఈ రామ్సర్ సైట్స్ గురించి వెట్లాండ్స్ డే ఉంటుంది కదా, అది మనకి February 2 జరుపుకుంటారు. ఇది వచ్చేసి మనకి స్టాటిక్ జీకేలో వచ్చే అవకాశం అయితే ఉంది, వెట్లాండ్స్ డే అని ఎప్పుడు జరుపుకుంటారని. సో అట్లా కొన్ని మెయిన్ అయితే చూసుకోండి ఈ రామ్సర్ సైట్స్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పర్వత ఏమంటారు మౌంటైన్స్ పాసెస్, ఈ లోజిలా పాసెస్, ఇవి మనమైతే చదివాం కదా. నేను ప్రీవియస్ మాక్ టెస్ట్లో కూడా నేను చెప్పడం జరిగింది అత్యంత ఎత్తైన పాసెస్ ఏవి చెప్పేసి, జోజిలా పాస్ గురించి ఇట్లా. సో అవి కూడా మెయిన్ పాయింట్స్ అయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజర్ట్స్, ఏమంటారు ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి, ఇది సమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా ఎడారిల గురించి. సో అవి కూడా చూసుకోండి. అండ్ సరస్సులు, మంచినీటి సరస్సు ఏది, ఉప్పు నీటి సరస్సు ఏంది, అతిపెద్ద సరస్సు ఏంటి, సో అవి కూడా చూసుకోండి. అండ్ మనకి ఇంకా ఏంటంటే ఇప్పుడు ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ గురించి కూడా చూసుకోండి. ఇప్పుడు ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 0 డిగ్రీ ఛానల్ గురించి అడగవచ్చు, 10 డిగ్రీస్ ఛానల్ గురించి కూడా అడగవచ్చు. అండ్ మనకి కర్కట రేఖని 2 సార్లు ఖండించని అది కాంగో నది అని చెప్పేసి వీటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, భూమధ్య రేఖ, కర్కట రేఖ, వీటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా. సో అండ్ ఇంకా ఏంటంటే మన భౌగోళిక లక్షణాలు ఉంటాయి కదా మన ఇండియాకి సంబంధించినవి, రాష్ట్రాలు, రాజధానులు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి అయితే చూసుకోండి. ఇవి వచ్చేసి మనకి జాగ్రఫీకి సంబంధించినవి. అండ్ మనకి ఇంకా మనకి జనరల్ సైన్స్ కూడా ఉంది కదండి, ఎకనామిక్స్ ఉంది కదా. సో ఈ ఎకనామిక్స్లో మనకి మెయిన్ ఎకనామిక్స్లో ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి, కానీ మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మనకి ఎకనామిక్స్ అంటే 5 year ప్లాన్స్ అండి. ప్రణాళిక సంఘానికి సంబంధించి 5 years ప్లాన్స్ ఉంటాయి కదా ప్లానింగ్ కమిషన్వి, అవి 5 year ప్లాన్స్ అయితే ఖచ్చితంగా అడుగుతారండి వాళ్ళైతే కంపల్సరీగా. మనకి ఎన్ని 5 years ప్లాన్స్ ఉన్నాయి, ఫస్ట్ ప్లాన్ యొక్క ఉద్దేశం ఏంటి, సెకండ్ ప్లాన్ యొక్క ఉద్దేశం ఏంటి, ఏ ప్లాన్ అనేది అంత సక్సెస్ కాలేదు, సో ఎవరి మోడల్ ప్రకారం సెకండ్ 5 year ప్లాన్ చేశారు, సో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా అది కంపల్సరీ తీసుకోండి. అండ్ ప్రణాళిక సంఘం ఉంది కదా, ప్లానింగ్ కమిషన్, దీని ప్లేస్లో నీతి ఆయోగ్ వచ్చింది. సో ఎప్పుడు వచ్చింది, ఏ టైంలో తీసుకొచ్చారు, సో నీతి ఆయోగ్ లక్ష్యం ఏంటి, ఇది ఒక థింక్ ట్యాంక్, సో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం అది చూసుకోండి. ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన చట్టాలు. అసలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు మన దేశంలో చేయడం జరిగింది, అండ్ దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోండి. అండ్ ఇంకా వచ్చేసి మనకి ఈ యూనియన్ బడ్జెట్ ప్రవేశపెడతారు కదా, సో యూనియన్ బడ్జెట్ గురించి కూడా ఒకసారి అయితే చూసుకోండి. అండ్ ఇంకా స్కీమ్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ స్కీమ్స్, తెలంగాణకు సంబంధించినవి అండ్ ఇండియాకి సంబంధించిన గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా, వాటి గురించి ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఉంటుంది కదా మనకి. సో వాటి గురించి ద్రవ్యోల్బణం ఉంది కదా, ద్రవ్య సంకోచం ఉంటాయి కదా, డిఫ్లాషన్ అని ఇన్ఫ్లాషన్ ఉంటాయి కదా, సో వాటి గురించి కూడా చూసుకోండి. ఇవి వచ్చేసి మనకి ఎకనామిక్స్కి సంబంధించినవి. అండ్ నెక్స్ట్ ఇంకేంటంటే మనకి జనరల్ సైన్స్ అండి. సో ఈ జనరల్ సైన్స్లో ఏంటంటే మనకి మెయిన్గా వచ్చేసి మనకి విటమిన్స్ అండ్ డెఫిషియెంట్ డిసీజెస్ అయితే ఖచ్చితంగా అడుగుతారు, ఒక మాక్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈ విటమిన్ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది, అసలు ఈ విటమిన్ నీటిలో కరిగేవా, నీటిలో కరిగేవా లేకపోతే వేడిలో కరిగే విటమిన్స్ గురించి ఉంటుంది. అండ్ ప్లస్ మనకి ఏ విటమిన్ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుందని చెప్పేసి ఉంటుంది. సో ఒక్కొక్కసారి శాస్త్రీయ నామాలు కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది రేర్ కేసెస్లో. అండ్ నెక్స్ట్ బ్లడ్ గ్రూప్స్ గురించి. సో అండ్ ఏంటంటే యూనివర్సల్ డోనర్స్, యూనివర్సల్ యాక్సెప్టర్స్, రేర్ బ్లడ్ గ్రూప్స్, వాటి గురించి చూసుకోండి. అండ్ మనకి హ్యూమన్ బాడీ సిస్టంలో వచ్చేసి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ చూసుకోండి. అతిపెద్ద గ్రంథి, అతిపెద్ద ఆర్గాన్, ఫిజికల్ ఆర్గాన్, సో అట్లా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ డిసీజెస్ ఉంటాయి కదా, వాటికి ఏమేమి టీకాలు వేస్తారనుకో కదా చూసుకోండి. అండ్ ఇంకా మనకి ఫిజిక్స్లోకి వచ్చేసరికి ఎస్ఐ యూనిట్స్ అడుగుతారు, ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్ అంటారు, ఎస్ఐ యూనిట్ ఆఫ్ వర్క్ అంటారు. సో ఇట్లా ఎస్ఐ యూనిట్స్ అయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ ఉన్నాయి కదా, సో వాటి గురించి. అండ్ నెక్స్ట్ మనకి ఇంకేంటంటే మనకి ఇవి ఉంటాయి కదా, సౌండ్, లైట్, హీట్ ఉంటాయి కదా, ఉష్ణం, ప్రకాశం.
శబ్దం. సో వాటి రిలేటెడ్ కూడా చూసుకోండి. మనకు ఈ ధ్వని తరంగాలు దేంట్లో ప్రయాణించవు అని చెప్పేసి అడుగుతారు, దేంట్లో ఎక్కువ ప్రయాణిస్తాయని చెప్పేసి అడుగుతారు. ఇంకా అట్లా ధ్వనికి సంబంధించినవి అండ్ లైట్ వేవ్స్ గురించి అండ్ హీట్ గురించి వేవ్స్ గురించి కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకి సైంటిస్ట్ డిస్కవరీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బల్బును కనుగొన్నది ఎవరు, సో అలా క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఏమంటారు, ఈ ఓమ్స్లా రాసింది ఎవరు, ఆంపియర్స్లా. సో అట్లా సైంటిస్ట్ డిస్కవరీస్ గురించి కూడా చూసుకోండి. అండ్ మనకి డైలీ బేసిక్స్ లైఫ్లో అనేది సైన్స్ ఎలా యూజ్ అవుతుందో దానికి థియరటికల్గా కాదు, మనకి బేసిక్గా అయితే ఈ ఎగ్జామ్స్ ఎలా ఇస్తారంటే థియరటికల్గా ఇవ్వరు, ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకొని ఇస్తారు. మీరు ఫ్యాక్ట్స్ అయితే చూసుకోండి, థియరీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకోకుండా ఫ్యాక్ట్స్ మీద అయితే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్టాటిక్ జీకే అండి. ఈ స్టాటిక్ జీకేలో ఏంటంటే మనకి స్టేట్స్, క్యాపిటల్స్, యూనియన్ టెరిటరీస్ అవి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి కంట్రీస్ ఉంటాయి కదా, కంట్రీస్ క్యాపిటల్స్ కూడా అడుగుతారండి. ఒక్కోసారి వేరే కంట్రీస్ యొక్క క్యాపిటల్స్ అడుగుతారు. అండ్ కరెన్సీ కూడా అడుగుతారు, ఏ కంట్రీది. మన రీసెంట్గా ఎగ్జామినర్లో వచ్చేసి జపాన్ యొక్క కరెన్సీ ఏంటని చెప్పేసి అడిగారు. సో అలా అయితే మన కరెన్సీ గురించి కూడా అడుగుతారు. అండ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉంటాయి కదా, సో వాటి గురించి కూడా, మన ఇండియాలో ఉన్న వాటి గురించి కూడా అడుగుతారు. అండ్ డ్యామ్స్, రివర్స్ గురించి అడుగుతారు, ఆనకట్టలు, నదులు. దాంట్లో కూడా సేమ్ జాగ్రఫీలో ఉన్నదే మనకి స్టాటిక్ జీకే నుంచి కూడా కవర్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి స్టాటిక్ జీకే నుంచి ఖచ్చితంగా ఇంపార్టెంట్ డేస్ గురించి అయితే అడుగుతుందండి. సో నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఏ రోజు జరుపుకుంటారు, యోగా డే ఏ రోజు జరుపుకుంటారు, అట్లా ఒకటి ఇచ్చి మనకి ఏ డేట్ని జరుపుకుంటారని చెప్పేసి ఖచ్చితంగా అయితే ఒక బిట్ అయితే వాడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అవార్డ్స్ హానర్స్ గురించి, ఎప్పుడు వచ్చింది జ్ఞానపీఠ అవార్డు ఈయనకి ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి అడుగుతారు. సో అవి కూడా చూసుకోండి. అండ్ బుక్స్ ఆథర్స్ గురించి కూడా కంపల్సరీ బిట్ అయితే వస్తుంది, ఈ బుక్ రాసింది ఎవరు అని చెప్పేసి అడుగుతారు. ఇవి కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి ఈ జిఐ ట్యాగ్స్ ఉంటాయి కదా, సో అవి కూడా చూసుకోండి. అవి పైపైన చూసుకోండి, కంప్లీట్గా కాదు. అండ్ మెయిన్ ఇంకొక టాపిక్ ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, యుఎన్ఓ, WHO, G20 బ్రిక్స్ ఉన్నాయి కదా. సో వీటి రిలేటెడ్ సంబంధించి ఇవి ఎప్పుడు స్థాపించారు, వీటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అయితే అడిగే ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా. అండ్ ఇవి వచ్చేసి మనకి స్టాటిక్ జీకేలు అడుగుతారు, అవి ఎప్పుడు స్థాపించారు, వాటి హెడ్ క్వార్టర్స్ ఏంది అని చెప్పేసి ఇందులో స్టాటిక్ జీకేలు అడుగుతారు. అండ్ కరెంట్ అఫైర్స్లో వచ్చేసి వీటి యొక్క కాన్ఫరెన్సెస్ ఎప్పుడు జరిగాయి, దీనికి ఆతిథ్యం ఇచ్చిన దేశాలు ఏంటి, హోస్టింగ్ చేసిన కంట్రీస్ ఏంటి అని చెప్పేసి అవి అడుగుతారండి. థీమ్ ఏంటి, వీటికి సంబంధించినవేమో మనకి కరెంట్ అఫైర్స్లో అడుగుతారు. స్టాటిక్ జీకేలో మాత్రం ఎప్పుడు నిర్మించారు, సో ఎప్పుడు స్థాపించారని చెప్పేసి అడుగుతారు. ఈ రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లోనే మనకి యుఎన్ఓ గురించి చాలాసార్లు అడిగారు, యుఎన్ఓ గురించి, WHO గురించి కూడా అడగడం అయితే జరిగింది. సో కంప్లీట్గా ఇవైతే చూసుకోండి. అండ్ నెక్స్ట్ తెలంగాణకు సంబంధించిన స్టాటిక్ జీకే కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకి కరెంట్ అఫైర్స్ అండి. సో కరెంట్ అఫైర్స్లో వచ్చేసి మనకి ఇది చదవాలి చదవకూడదు అనేది ఏం లేదు. సో మ్యాక్సిమం అయితే లాస్ట్ 8 months అయితే చూసుకోండి కరెంట్ అఫైర్స్. లేదు అంత టైం లేదు, లేకపోతే మేము అంత చదవలేము అనుకుంటే 6 months సరిపోతుంది. కానీ 8 months ఉంటే మంచి ఫౌండేషన్ అయితే ఉంటుందండి. 8 months అయితే, సో 6 months అయితే చదవండి, కాకపోతే 8 months ఉంటే బెటర్. అండ్ మనకి దీంట్లో ఏంటంటే మెయిన్గా అపాయింట్మెంట్స్, రిజిగ్నేషన్స్, కొత్తగా ఎవరెవరు అపాయింట్ అయ్యారు, ఎవరు రాజీనామా చేశారు, సో అవి వచ్చేసి మనకి స్పోర్ట్స్ గురించి అయితే బాగా ఖచ్చితంగా అయితే ఒక బిట్ అయితే అడుగుతున్నారండి. స్పోర్ట్స్ రిలేటెడ్ వచ్చేసి హోస్టింగ్ చేసిన కంట్రీ అని అడుగుతున్నారు, లేకపోతే ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారని కూడా అడుగుతున్నారు. సో దీనికి సంబంధించినవి కూడా చూసుకోండి. ఇంకా నెక్స్ట్ మనకి ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మ్యాక్సిమం అయితే కవర్ చేయండి. పేపర్స్ చదువుతూనే ఉంటే చాలా బెటర్. పేపర్స్ నుంచే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. పేపర్స్ చదవాలి, ప్లస్ అవి ఉంటాయి కదా మనకి MCQs, వాటికి సంబంధించినవి సాల్వ్ చేస్తూ ఉండాలి. సో అప్పుడే మనకేంటంటే ఈ కరెంట్ అఫైర్స్ అనేవి ఎక్కువ గుర్తుంటాయి. ఈ కరెంట్ అఫైర్స్ ఎందుకంటే 1, 2 కాదు కాబట్టి 100 కొలదే ఉన్నాయి కాబట్టి ఇవి మనం పేపర్ చదువుతూ MCQs సాల్వ్ చేస్తూ ఉంటే మనకి ఎక్కువ గుర్తుండడానికి ఉంటుంది. అండ్ మీరేంటంటే ఇప్పటివరకు చదివినవి మాత్రం రివిజన్ చేసుకోండి. ఇప్పటివరకు ఇదంతా చదివిన వాటిలో ఇంపార్టెంట్ ఇవి రివిజన్ చేసుకోండి. కానీ కొత్తగా ఏదైనా టాపిక్ మాత్రం
స్టార్ట్ అయితే చేయకండి. లేదు మేము కొత్తగా ఏదైనా చదువుకోవాలి అనుకుంటే కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చూసుకోండి ప్రతిరోజు. కానీ కొత్తగా అయితే హిస్టరీ, జాగ్రఫీ, పాలిటిక్స్ సంబంధించిన కొత్తగా అయితే ఏది ఓపెన్ చేయకండి. ఆల్రెడీ చదివినవే రివిజన్ చేయండి, మాక్ టెస్ట్లు రాయండి. ఇప్పుడు నేను ఒక 5 మాక్ టెస్ట్ అనేవి పెట్టాను. సో నావే కాకుండా ఏ ఛానల్లో ఎవరు మాక్ టెస్ట్ అనేది మీకు కనిపించినా, ఎక్కడ సైట్లో ఏ సైట్లో కూడా మాక్ టెస్ట్ అని కనిపించినా మీరైతే అటెంప్ట్ చేయండి. ఇది మార్క్స్ ఎన్ని వస్తాయా ఏంటి అనేది పక్కన పెడితే, మేబీ మీరు అటెంప్ట్ చేసినప్పుడు ఆ మాక్ టెస్ట్లో వచ్చిన ఆ ఒక్క క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో కనిపిస్తే మీకు యూజ్ అవుతుంది కదా. సో ప్రతి ఒక్కటైతే అటెంప్ట్ చేయండి. అండ్ ఎగ్జామ్ కూడా మ్యాక్సిమం ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఉంటే ఈ పార్టీకి మనకి నోటిఫికేషన్ రావాలి. 10 to 14 days ముందే మనకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. రాలేదు అంటే ప్రియర్ నోటిఫికేషన్ మనకి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అయితే ఉండదు, మ్యాక్సిమం ఆగస్ట్ ఎండింగ్లో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అందరూ మంచిగా ప్రిపేర్ అయ్యి రివిజన్ చేసుకొని మాక్ టెస్ట్ రాస్తూ మంచిగా ఎగ్జామ్ రాయాలని చెప్తున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఇప్పటివరకు వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో యూజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకేంటంటే ఒక హోప్ ఉంటుంది, ఇంకా నేను కొత్త వీడియోస్ కానీ ఇంకా కష్టపడి కానీ ఇంకా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి నాకు ఒక హోప్ ఉంటుంది కదా. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.